కాకతీయ విద్యా సంస్థల యాజమాన్యంతో భయాందోళనకు గురైన జస్వంత్ కుటుంబం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం అచిన్పల్లి గ్రామానికి చెందిన జస్వంత్ గత నెల 29న కాకతీయ విద్యా సంస్థల్లో ఉన్న 9వ తరగతి విద్యార్థి అనుకోని పరిస్థితిలో మరణించాడు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి భాస్కర్ రెడ్డి కాకతీయ విద్యా సంస్థలపై కేసు నమోదు చేయడంతో విద్యా సంస్థ యాజమాన్యం ఒత్తిడికి పాల్పడింది. బాధిత కుటుంబంపై కేసు ఉపసంహరించుకునేలా ప్రవర్తిస్తూ కుటుంబ సభ్యులను బెదిరించారు. తల్లిదండ్రులపై ఆస్తి సెటిల్మెంట్ కోసం ప్రెషర్ వస్తూ ఉండగా కుటుంబ సభ్యులు డయల్ 100కు డయల్ చేయగా సమాచారం ఇచ్చారు. అయితే 5 వ్యక్తులను కాకతీయ విద్యా సంస్థ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జస్వంత్ మామ రవిశంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ ఘటన మరింత విచారణకు దారితీస్తూ విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడ్డారు. నా పేరు భాస్కర్ రెడ్డి, మా బాబు పేరు శివజశ్విత్ రెడ్డి. ఈరోజు మా బాబు కాకతీయ విద్యా సంస్థల్లో 9వ తరగతి చదువుతున్నాడు. మా బాబు 9వ తరగతి చదువుతున్న బాబుని 29వ తారీఖు రోజు ఉదయం కాకతీయ విద్యా సంస్థల నుంచి 9 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. మీ బాబు సిక్కున్నాడు, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి పడుతుందని చెప్పేసి ఫోన్ వచ్చింది. అదే క్షణంలో హుటాహుటిన మేము స్కూల్కి చేరుకోవడం జరిగింది. 9:45, 9:50 ఈ ప్రాంతంలో మేము స్కూల్కి చేరుకోవడం జరిగింది. స్కూల్కి చేరుకున్న తర్వాత మా బాబుని పిలవమని చెప్పేసి కింద రిసెప్షన్లో అడగడం జరిగింది. అడగంగానే మా బాబుని పిలవడానికి వాళ్ళు ఫోన్ చేశారు. ఇంతలోకే వాళ్ళ మదరు బాబుకు బాగలేదన్నారు కదా, నేను పైనకు పోయి తీసుకొని వస్తానని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఆ బాబే వస్తాడు, ఈ యొక్క స్కూల్ యాజమాన్య రూల్స్ ప్రకారము మీరు పైనకు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి మమ్మల్ని నిలువరించడం జరిగింది. ఇంతలోకే వాళ్ళు ఒక 5 నిమిషాల తర్వాత కింద తీసుకొస్తున్నట్లుగా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో బాబు కింద పడి ఇమ్మీడియట్గా హుటాహుటిన పడిపోయాడు అని చెప్పేసి గట్టిగా అరవటం జరిగింది. ఇంతలోకే మేము పరిగెత్తుకుంటూ మా బాబు దగ్గరికి చేరుకున్నాం. చేరుకునేలోకే ఆ బాబు అప్పటికే నాకు తెలిసి ప్రాణం కోల్పోయి ఉండొచ్చు. మమ్మల్ని ఆ విధంగా క్రియేట్ చేసి హాస్పిటల్కి బాబుని తీసుకెళ్లాలని చెప్పేసి మమ్మల్ని ప్రయత్నపూర్వకంగానే వాళ్ళు ఈ క్రియేట్ చేశారు దాన్ని మొత్తాన్ని. ఇమీడియట్గా మేము ఏం చేశామంటే ఆ బాబుని తీసుకొని స్పృహ కోల్పోయినట్లుగా ఉన్నటువంటి అకస్మారక స్థితిలో ఉన్నటువంటి మా బాబుని తీసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నేను నా భార్య మాత్రమే ఇద్దరము మా చేతులతోటి పట్టుకొని తీసుకొని వెళ్ళాము. అక్కడ నుంచి ఏ విధమైనటువంటి స్కూల్ యాజమాన్యం కానీ స్కూల్కి సంబంధించినటువంటి ఎవరికి అని మాతోటి హాస్పిటల్కి రాలేదు. అక్కడ నుంచి 2 నిమిషాల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. చేరుకొని కరెక్ట్గా 10 గంటలకు అక్కడికి చేరుకున్నాము. చేరుకోగానే 2 నిమిషాల్లోనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అత్యవసర చికిత్స కోసం అని తీసుకొని వెళ్ళి ఈసీజీని తీయడం జరిగింది. ఈసీజీలో ఎటువంటి చలనము లేకుండా ప్లేన్ రావడం జరిగింది. ప్లేన్ రాగానే అక్కడ డాక్టర్స్ అన్నారు, అయ్యో మీ బాబు ఇక లేరండి, ఆల్రెడీ అర్ధగంట 30 గంట అయిపోయిందండి, చనిపోయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మాకు. ఇంతలోకి ఆ మాట వినగానే వాళ్ళ మదర్ ఇమ్మీడియట్గా కుప్పకూలిపోవడం జరిగింది. మాకు కూడా ఎటువంటి ఆలోచన శక్తి లేకుండా మేము ఏం చేస్తున్నామో మాకు అర్థం కాని స్థితిలోకి మేము వెళ్ళిపోయాము. ఇంతలోకే అక్కడికి ఒక 10 నిమిషాలలో నేను మా బంధుమిత్రులకు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పేసి మా బంధుమిత్రులకు బోధన కాల్ చేయడం జరిగింది. కాల్ చేయగానే వాళ్ళు ఒక 40 మినిట్స్ లోపు అక్కడికి చేరుకున్నారు. ఈ చేరుకునే లోపే వితిన్ మా బాబు చనిపోయిన 10-15 నిమిషాల్లో మమ్మల్ని ఒక 20-30 మంది పోలీసులు చుట్టుముట్టడం జరిగింది. అంతేకాకుండా కాలేజీ చుట్టూ కూడా ఒక 50 మంది పోలీసులు బందోబస్తు పెట్టుకోవడం జరిగింది. అక్కడే మాకు మా యొక్క మొదటి అనుమానం అనేది స్టార్ట్ అయింది. ఎందుకోసమంటే ఏదీ లేకపోతే వాళ్ళు ఎటువంటి మిస్టేక్ జరగకపోతే ఇంతలోకే అక్కడ ఆ విషయాలను తెలుసుకొని ఒక 20 మంది 30 మంది పోలీసుల్ని మా చుట్టుముట్టడము, ఒక సిఐ ర్యాంకు, ఒక ఎస్ఐ ర్యాంకు, తర్వాత కాసేపట్లోని ఏసీపీ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇంత పకడ్బందీగా మమ్మల్ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది? అంతేకాకుండా ఎటువంటి మీడియా సంస్థలు కూడా అక్కడికి చేరుకోకుండా మమ్మల్ని కట్టుదిట్టం చేసేసి బ్లాక్ చేసేసి శాంతి భద్రత సమస్యలు వస్తాయని చెప్పేసి మమ్మల్ని బాగా ఫోర్సబుల్గా పోస్ట్ మార్టంకి తీసుకొని వెళ్ళి ఆ పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి బోధనకి మమ్మల్ని తరలించడం జరిగింది. ఇంతలోకే మాకు ఈ తరువాత జరిగినటువంటి పరిణామాల ద్వారా తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇదంతా జరిగే విధంగా ప్లాన్ చేసి మమ్మల్ని అక్కడ స్కూల్లోనే శవం ఉంటే వీళ్ళు దింగాన చేసేస్తారని చెప్పేసి అనుకొని మమ్మల్ని మా తల్లిదండ్రులు వాళ్ళకు ఉండేటువంటి భయాన్ని క్యాష్ చేసుకొని ఆ భయంలోనే మమ్మల్ని పిల్లగాడిని తీసుకొని వెళ్ళే విధంగా ప్రయత్నం చేశారు. ఈ విధంగా చేయటమే కాకుండా మరలా మా మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా ఈ మధ్య తెలుస్తున్నది. ఇది చాలా అమానుషమైనటువంటి చర్య.
అంతేకాకుండా మా బాధలో మేముండి ఇన్ని రోజుల నుంచి ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆ యాజమాన్యం కానీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ఈవెన్ మాకు జరిగినటువంటి విషయాన్ని చెప్పడానికి కూడా రాలేదు. రాకపోగా కనీసము మమ్మల్ని సంప్రదించకపోగా కనీసం ఇక్కడికి వచ్చి మమ్మల్ని పరామర్శించడానికి కూడా చేయలేదు. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళని తొలుస్తూ ఉంది కాబట్టి వాళ్ళు కావాలని ఈ విధంగానే చేశారు. అంతేకాకుండా ఈరోజు ఉదయం వాళ్ళు ఒక స్కూల్ నుంచి ఎవరో ఒక 4-5 మా ఇంటికి చేరుకోవటం జరగటమే కాకుండా హుటాహుటిన వాళ్ళు లోపలికి వచ్చేసి మా మిస్సెస్ని నన్ను ఇద్దరిని కూడా బెదిరించడం జరిగింది. మీరు మా పైనటువంటి పెట్టినటువంటి ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసుని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోకపోయారనుకోండి మిమ్మల్ని చంపేస్తాము, మీ అంతు చూస్తాము అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. బెదిరించడమే కాకుండా మీ సంగతి చూసుకుంటాము, మా యాజమాన్యానికి సంబంధించినటువంటి డైరెక్టర్ రజనీకాంత్ గారి గురించి మీకు తెలియదు, ఆయన చాలా పవర్ఫుల్ మనిషి, ఆయన అంతేకాకుండా ఆయన మిమ్మల్ని ఏ విధంగా అయినా కూడా బెదిరించగలిగేటువంటి శక్తి ఉన్న మనిషి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బెదిరించడం జరిగింది. ఈ విధంగా బెదిరించడమే కాకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బెంబేలెత్తిపోవడం జరిగింది. ఇలా మమ్మల్ని అన్ని విధాలుగా వాళ్ళు మమ్మల్ని దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దయచేసి బోధన పోలీసులు కానీ అంతేకాకుండా బోధన ప్రజాప్రతినిధులు కానీ మాకు సరైనటువంటి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి దయచేసి కోరుకుంటున్నాను. ఇది ఒక పుత్రుడిని కోల్పోయినటువంటి తండ్రిగా నేను ఇచ్చేటువంటి వాంగ్మూలము. అంతేకాకుండా నేను ప్రతి ఒక్క దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి నా యొక్క బాధను అర్థం చేసుకొని మా పుత్రునికి జరిగినటువంటి అన్యాయం ఇంకొకరికి ఎట్టి పరిస్థితుల్లో ఆ విద్యా సంస్థలో కొన్ని వేల మంది చదువుకుంటున్నారు, వాళ్ళెవ్వరికి కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి దయచేసి కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది నా ఒక్కడిదే కాదు, ఫ్యూచర్లో ఎంతోమంది వేల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళే తల్లిదండ్రులుగా భావించి మనం అక్కడ మన పిల్లల్ని పెట్టేసి వస్తున్నాము. అంతేకాకుండా ఆ యొక్క విద్యా సంస్థలో ఏ విధమైనటువంటి డిఈఓ గారు మీరు తక్షణమే స్పందించి ఆ విద్యా సంస్థను తనిఖీ చేయాలా. ఆ విద్యా సంస్థలో ఏ విధమైనటువంటి ఆ విద్యా సంస్థకు సంబంధించినటువంటి నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా లేవు. ఆ విద్యా సంస్థను ఇమ్మీడియట్గా బ్యాన్ చేసేసేయండి. ఆ విద్యా సంస్థ యొక్క గుర్తింపుని ఇమ్మీడియట్గా రద్దు చేయాలా. ఎందుకోసం అంటే అది ఆ నామ్స్కి విరుద్ధంగా ఉన్నది. ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ సరిగా లేదు, ఎటువంటి గ్రౌండ్స్ సరిగా లేవు, ఏ విధమైనటువంటి నామ్స్ ప్రకారంగా అది లేదు. ఇమ్మీడియట్గా ఆ నామ్స్ మీద కూడా మీరు చర్య